బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి డాట్ ట్రావెల్స్ శైలజారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తమ ట్రావెల్స్ పై దౌర్జన్యం చేసి మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్లు మేనేజర్ తెలిపారు. తిరుపతి సెంట్రల్ పార్క్ వద్ద మీడియాతో ట్రావెల్స్ మేనేజర్ మాట్లాడారు. తమ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు బయట దేశాలకు టూర్ వెళ్ళమని చెప్పినా దాడికి పాల్పడ్డారని, అటువంటి తర్వాత షట్టర్ వేసి లాక్ చేసినట్లుగా వివరించారు. యాజమాన్యం సూచించిన మేరకు దాడి చేసిన వారిపై 100కు డయల్ చేసి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలియజేశారు. తమ సంస్థ డాట్ హాలిడేస్పై బురద చల్లడానికి ఇటువంటి పన్నాగాలు పడుతున్నారని అన్నారు. గతంలో మా సంస్థపై శైలజారెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, వాటికి సంబంధించి కోర్టులో రాజ్యం నడుస్తుందని, కేవలం తమ బిజినెస్ను దెబ్బతీయటికి ఇటువంటి పన్నాగాలు శైలజారెడ్డి పన్నారన్నారు. శైలజారెడ్డితో బోడేల రాజశేఖర్, లింగారెడ్డి ఏఎస్బీఐ ఎంప్లాయీ గతంలో వీరిద్దరూ కలిసి ఎంతో మంది దగ్గర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూడా మోసం చేసి ఉన్నారన్నారు. వచ్చి మా ఆఫీస్ క్లోజ్ చేసి మా స్టాఫ్ అందరినీ బయటికి గెలడం జరిగిందండి. సో దానికి వివరణ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఆ రోజు జరిగిన కారణం బోడేల శైలజారెడ్డి వైఫ్ ఆఫ్ రాజశేఖర్ లింగారెడ్డి గారిని తెలిసిందండి. ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా ఫేక్ ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చి ఏవో షేర్స్ ఇస్తానన్నారు ఇదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఫేక్ షేర్స్ అనేది స్టాంప్ పేపర్ మీద ఎంతవరకు ఇస్తారనేది కరెక్ట్ కాదు కదండి. అది ఫస్ట్ థింగ్ వచ్చి ప్రామిసరీ నోట్లు ఒరిజినల్ కాదనేది చెక్ చేయాలండి. ఆల్రెడీ ఆ ఇష్యూ మీద కోర్టులో రన్ అవుతుందండి. కేసు అనేది జరగడం జరిగింది వీళ్ళ మీద. ఆ కోర్టు కేసు జరుగుతుండగా కూడా ఇక్కడికి మనుషులు పంపించి మా యాజమాన్యం సారాలు లేరని చెప్తే దీనికి ఎండీ వచ్చి శంకర్ శివ గారండి, సీఈఓ వచ్చి పి వెంకట కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా మాది టూరిజం కంపెనీ మీద క్లయింట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళారని టూర్ మేనేజర్స్ కింద వాళ్ళు లేరని చెప్పినా సరే బలవంతంగా లేడీస్ మీద రెగ్యులేషన్ చేసి బయటకు గెంటి షటర్ తాళాలేసి నిర్వహించడం జరిగిందండి. దీని వెనకాతలు ఎవరున్నారు అనేది త్వరలో తెలుస్తుందండి. ఈ నిమిత్తం మేము మా మేనేజ్మెంట్కి తెలియపరచగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. మా వాళ్ళు 100కి డయల్ చేసి ఆ రోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే శైలజారెడ్డి గారు ఉన్నారో గతంలో ఆవిడ మీద చాలా ఎఫ్ఐఆర్లు అవి ఫైల్ అయ్యి ఉన్నాయండి. ఈవిడ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పి ఏపీలోని తెలంగాణలోని చాలామంది యువకులను మోసం చేశారని భారీగా మొత్తం నమోదు చేసి ఆ కేసులో కూడా తెలంగాణలో ఎఫ్ఐఆర్లన్నీ ఫైల్ అయ్యి ఉన్నాయండి. అలాగే ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఫోర్జరీ చేసినట్టు కూడా ఉన్నాయండి సంతకాలు. అండ్ వన్ థింగ్ వచ్చి మా కేసు ఆల్రెడీ అన్నీ కూడా ప్రొద్దుటూరు కోర్టులో జరుగుతున్నాయండి. ఈ సమాన్లు ఇచ్చారు. దీనికి రిప్లై నోటీస్ ఇస్తే ఆవిడ ఎటువంటి నోటీసు తీసుకోవట్లేదు, డోర్ లాక్ అని చెప్పి తిరిగి వచ్చేస్తున్నాయండి. బట్ ఆవిడ ఎక్కడ ఉన్నదో మాకు తెలియదు. బట్ ఇవన్నీ కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే యాజమాన్యం ఆవిడ చూసుకోవాలండి. దయచేసి స్టాఫ్ మీదకి రావడం ఎంతవరకు కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ కాదు కదా. సో మా స్టాఫ్ అందరూ భయపడ్డారు, ఎవరు లేరు. ఆ రోజు ఓన్లీ లేడీస్ ఒక్కళ్ళే ఉన్నారు, అందరూ మార్కెటింగ్ ఏమంటారు బయటకు వెళ్ళడం జరిగింది. సో దాని నిమిత్తం పోలీస్ స్టేషన్లో చెప్పగానే ఎఫ్ఐఆర్ అది కూడా ఫైల్ అయిందండి ఆవిడ మీద. సిఏ గారు సమక్షంలో ఏమన్నారంటే మీరు తాళాలు వద్దలు కొట్టుకొని మీ వర్క్ మీరు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు కలగదని చెప్పారండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బోడేల శైలజారెడ్డి ప్లస్ మా ఎక్స్ ఎంప్లాయీస్ కొంతమంది కాంపిటేటర్స్ ఉన్నారండి. వాళ్ళు మొన్న మీరు ప్రచారం చేసిన మీడియా కథనాన్ని వాళ్ళు అనుకూలంగా తీసుకుని వితిన్ 15 to 20 మినిట్స్లోనే మా బిజినెస్ క్లయింట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాంగ్గా స్ప్రెడ్ చేసి మా యొక్క డాట్ హాలిడేస్ సంస్థని ప్రతిష్టకి భంగంగా ఆడిల్లో జరిగిందండి. దాని మీద కూడా విచారణ జరుగుతుందని త్వరలో. దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది. సో ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ శైలజారెడ్డి గారు అనేవారు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియట్లేదండి. ఆధార్ కార్డులోనేమో ప్రొద్దుటూరు అడ్రస్ ఉంది అండ్ పోలీస్ కంప్లైంట్లో హైదరాబాద్ అడ్రస్ ఉందండి. బట్ ఈవిడైతే మటుకు మాకు తెలియదండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మేనేజ్మెంట్తో చూసుకోమని చెప్పండి. దయచేసి మా స్టాఫ్ జోలికి కానీ మా మేనేజ్మెంట్కి కానీ మా బ్రాంచెస్లో కానీ ఎక్కడికైనా వస్తే ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్ అయితే స్టార్ట్ అవుతాయండి. త్వరలో కూడా మా లీగల్ టీం వచ్చి మిగతా ప్రొసీడింగ్స్ అని స్టార్ట్ చేస్తారని చెప్పారండి. మీరు ఒకసారి ఈ ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవి మీద జరిగిన ఫ్రాడ్ కేసెస్ అన్నీ కూడా. మీ పేరు ఏం పేరండి? నా పేరు పి మహేష్ అండి, మేనేజర్ కమ్ పిఆర్ఓ ఇక్కడ. మీ మేనేజ్మెంట్ ఎక్కడుంది? మా మేనేజ్మెంట్ యాక్చువల్లీ మాది డాట్ హాలిడేస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, టూరిజం అండి. బేసికల్గా ఈ సమ్మర్లో మాకు యూరోప్ సింగపూర్ మల్చేత అండి గ్రూప్స్ వెళ్తూ ఉంటాయి. ఈ గ్రూప్లో క్లయింట్లు తీసుకుంటే సారాల్లో టూర్ మేనేజర్స్ కింద వెళ్తూ ఉంటారండి. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళారని వాళ్ళకి తెలుసు. ఈ టైంలో మాకు చాలా బిజినెస్ అవర్స్ అండి, చాలా టైట్ షెడ్యూల్. మా బిజినెస్ని డ్యామేజ్ చేయడం కోసమే పర్టికులర్గా ఇలా చేశారు. ఇప్పుడు అంటే ఎవరైతే మొన్న అడావిడి చేసి మీ ముందు ప్రెస్ మీట్స్ పెట్టారో వాళ్ళైతే మాకు తెలియదండి, నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా
పోలీస్ స్టేషన్లో కూడా చూపించడం జరిగింది, ఫోటోలు అవి తీసి. బట్ ఇక్కడ ఎవరో లోకల్గా ఉన్న ఎవరినో తీసుకొని చేశారని తెలిసింది. మరి అన్ని తర్వాత విచారణలో అన్నీ నెమ్మదిగా బయటకు వస్తాయండి. అది మటుకు. కానీ అంటే మీ సంస్థకి ఆ శైలజారెడ్డికి సంబంధం లేదు? సంబంధం లేదు. అంటే గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగింది, దాని ఇష్యూ మీద కోర్టులో కేసులు ఉన్నాయండి, ఆల్రెడీ రన్ అవుతున్నాయి. బట్ అది వాళ్ళు చూసుకోలేను. మా స్టాఫ్ మీదకి రాకూడదు కదండి ఎవరు లేనప్పుడు. నిర్దాక్షంగా ఈ అమ్మాయిని బయటకు గెంటేసేసి షటర్ తాళాలు వేసారంట. ఎవరు లేరు అప్పుడు, మగవాళ్ళు అనేది ఎవరు లేరు, ఓన్లీ 2 లేడీసే ఉన్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ప్లస్ రెస్పాండ్ అవ్వాలి కదా మీరు. అదే అన్నారు, మేనేజ్మెంట్ అక్కడ లేరండి. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు టూర్ కస్టమర్లు తీసుకుని విదేశాల్లో ఉన్నారండి, ట్రిప్లో ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఓకే అండి, వాళ్ళు చెప్పమన్నా కానీ మేము ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగిందండి. అది సార్. ఇంకొకటి వాళ్ళు ఏదో షేర్లు ఇస్తారని చెప్పి ఫేక్ ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చారండి. ప్రామిసరీ నోట్లలో షేర్లు అనేది అలాగే ఇస్తారండి. అసలు ఎవరన్నా సరే చదువుకున్న వాళ్ళు ఎవరికైనా సరే అర్థమవుతుంది. అవి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అండి. దాని మీద కూడా ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుంది, ప్రొద్దుటూరు కోర్టులో. ఈ సివిల్ కేసులో ఉండగా ఆవిడ ఒక్క దానికి కూడా అటెండ్ అవ్వలేదండి, ఒక్క కేసు కూడా అటెండ్ అవ్వలేదు ఆవిడ. మనం నోటీసులు పంపించినా సరే డోర్ లాక్ అని చెప్పి తిరిగి వచ్చేస్తున్నాయండి. వీళ్ళ హస్బెండ్ బోడిల రాజశేఖర్ లింగారెడ్డి అనేవారు ఎస్బీఐ ఎంప్లాయీ. వీళ్ళు గతంలో కూడా చాలామంది దగ్గర గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారు ఇద్దరు కలిపి. వాళ్ళిద్దరూ కలిపింది తెలంగాణలో కూడా కేసు నమోదవడం జరిగిందండి. ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకాలు, లెటర్ హెడ్స్ అన్నీ కూడా చేసిన డీటెయిల్గా ఉన్నాయండి. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి 30 లక్షలు కలెక్ట్ చేసినట్టు సమాచారం అయితే ఉందండి. ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ లేదా నిలబడుతుంది రాసింది. ఇప్పుడు జైల్లో కూడా ఉండొచ్చారండి. అది అంటే ఒకవేళ ఇష్యూస్ ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి కానీ స్టాఫ్ జోలికి రాకూడదండి. చాలా భయభ్రాంతులు చేశారు, చాలా భయపడిపోయారండి లేడీస్. ఆ రోజు చాలా భయపడిపోయారు ఒక్కళ్ళే ఉండటం వల్ల. నేను రాజమండ్రి ప్రాపర్, నేను మంత్లీ వన్స్ విజిటింగ్ వస్తూ ఉంటాను. నాకు ఈ కేసు తెలిసిన వెంటనే నేను బయలుదేరి శనివారం మార్నింగ్ వచ్చి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. డిఎస్పీ గారు సిఏ గారికి హ్యాండ్ ఓవర్ చేశారని. మేము ఈ డాక్యుమెంట్స్ మరి జరిగినాయి ఇవన్నీ కూడా గతంలో జరిగిన అనుభవాలు ఇటువంటివి కూడా లాస్ట్ 3 ఇయర్స్లో నేను ఉండగా 3 times జనాల్ని అన్నోన్ పర్సన్స్ తీసుకొచ్చి గొడవ జరిగింది. గతంలో కూడా నవంబర్లో ఒకసారి జరిగింది, 2023లో కూడా మేము 100 డైల్ చేసి ఇదే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళే. అప్పుడు శైలజారెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు రాలేదు. అప్పుడు శైలజారెడ్డి గారు ఎవరు అనుచరులు వేసుకుని ఒక 20 మంది 30 మంది ఇక్కడికి ఇదే కామెంట్లో గొడవకు వచ్చారని. అప్పుడు మా సీఓ గారు పి వెంకట కళ్యాణ్ గారు 100కి డైల్ చేస్తే మేము ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ మాట్లాడినప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి, పోలీసులు అడిగితే తీసుకుని వస్తామండి అని చెప్పి వెళ్ళి మళ్ళీ రాలా. మళ్ళీ 1 year తర్వాత లాస్ట్ నవంబర్లో వచ్చేస్తే సేమ్ మళ్ళీ సిచ్యువేషన్. వాడికి కూడా శైలజారెడ్డి గారికి కూడా డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని తెలిసింది. దానివల్ల ఏంటంటే అడిగిన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయకుండా విచారణ నిమిత్తం బయటకు వచ్చి ఎస్కేప్ అయిపోయి మళ్ళీ కన్వర్ట్ అయితే కావాలండి. మళ్ళీ దాదాపు 6 నెలల తర్వాత మళ్ళీ ఈరోజే గుర్తు తెలియని వ్యక్తులు పంపించారు. బట్ లాస్ట్ 3 months నుంచి కూడా కోర్టు నుంచి ఆవిడకి సమాధానాలు వెళ్తున్నాయండి, నోటీసెస్. బట్ డోర్ లాక్ అని చెప్పి వచ్చేస్తుంది సార్. ఇది కేవలం ఇది మా డాట్ హాలిడేస్ బిజినెస్ని నాశనం చేయడం కోసం శైలజారెడ్డి గారు ప్లస్ మా ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే మా కంపెనీలో జాబ్ రిజైన్ చేసి బయటకు వెళ్ళి కంపెనీస్ పెట్టుకున్నారో వాళ్ళు కలిపి చేస్తున్నారన్నట్టు మాకు సమాచారం వచ్చిందండి. దాని మీద త్వరలో విచారణ అనేది జరుగుతుందండి. 2-3 daysలో కూడా మా లీగల్ టీం వస్తారు, వచ్చిన తర్వాత నిర్దిష్ట ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయి సార్. సో దయచేసి ఒక్కసారి మీరు లాస్ట్ టైం పెట్టిన మీడియా కథనాలన్నీ కూడా పరిశీలించి దీన్ని చెప్పాల్సిందిగా మేము రిప్లై ఇస్తాం సార్. చైర్మన్ గారు వాళ్ళు మంత్ ఎండింగ్కి వస్తారండి. మంత్ ఎండింగ్ వస్తారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అండి. అంటే ఇది మాకు చాలా పీక్ సీజన్ సార్, బిజినెస్ అవర్స్ మధ్య. టూరిజం చూశారు కదా, గ్రూప్స్ అలా ఉంటాయి. ఎక్కడి నుంచి జనాలు తీసుకుని వాళ్ళే టూర్ మినిస్టర్స్ కింద వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకోటి సార్, కొంచెం అంటే మా స్టాఫ్కి కానీ ఏదైనా జరుగుతుంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ శైలజారెడ్డి గారు. సార్ నేను ఆ రోజు ఒకటే ఉన్నాను సార్. వీళ్ళంతాను మన జెంట్స్ స్టాఫ్ అంతా కూడాను మార్కెటింగ్కి వెళ్ళున్నారు, తినేమో వాష్రూమ్కి వెళ్ళున్నారు. నేను ఒక్కటే ఉన్నాను. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 15 మంది లేడీస్ వచ్చారు, ఒక 10 మంది జెంట్స్ దాకా వచ్చారు సార్. నేను చెప్తున్నాను మీ సార్ ఎవరని అడిగారు, లేరు మా సారు బయటికి వెళ్ళున్నారు, విదేశాల్లో ఉన్నారు అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు వినకుండా మీ సార్ కాంటాక్ట్ అవ్వట్లేదు, మీ సార్ మాట్లాడట్లేదు అని చెప్పి మీరు మా సార్ వచ్చాక మాట్లాడుకోండి అని అన్నాను సార్. వాళ్ళు వినలేదు సార్. మీరు లేయండి, మీ సీట్లో నుంచి లేయండి, నా సీట్ అక్కడండి, నేను కూర్చోన్నాను, మీరు లేయండి, ఫస్ట్ మీరు లేసి వెళ్ళండి, మేము మీ సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాము అని అన్నారు సార్. అదేంటి మా సార్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళినప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ కదా, మేము ఎలా వెళ్తామో ఆఫీస్లో నుంచి అని అన్నాను సార్.
వాళ్ళు వినకుండా నన్ను వచ్చి కొంచెం వెళ్ళండి బయటకు వెళ్ళండి నన్ను నా ఫోన్ లాక్కోవడము అవి చేశారు సార్. ఫోన్ లాక్కొని మీరు బయటకు వెళ్తేనే నేను మీకు మొబైల్ ఇస్తాను అని చెప్పాను అన్నారు సార్. నేను ఇంకా కొంచెం వాళ్ళకి చెప్పి వినలేదు సార్. నేను బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళంగానే వాళ్ళు లాక్ చేసి షటర్ అంతా వేసేసి ఇది చేశారు సార్. మీ పేరేంటమ్మా? నా పేరు బాంధవి సార్. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ నేను టూర్ అడ్వైజర్ సార్.